హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ గోల్డెన్ థ్రెడ్స్. ఈరోజు మనం ప్యూర్ జూట్ జామ్దాని నెట్టెడ్ దాంట్లో చూద్దామండి. అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి. ఇవన్నీ చాలా లైట్ వెయిట్, చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ ఫోల్డింగ్స్ కూడా నీట్గా వచ్చేస్తున్నాయండి. మనం ఎట్లా ఉందంటే ఒక కోటా శారీ కానీ జరీ కోటాలు కానీ కట్టుకుంటే ఎంత కంఫర్ట్గా ఉందో అంత కంఫర్ట్గా ఉంది. ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తే ఇవన్నీ సింపుల్ రేంజ్ అండి. సింపుల్ రేంజ్ అంటే ప్రైస్ వైజ్ కాదు, సింపుల్గా ఉన్నాయనని. అండ్ నేను కట్టుకున్న శారీ అయితే మంచి క్యారెట్ కలర్ అండి. క్యారెట్ కలర్లో ఇదంతా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది. అండ్ ఇదంతా కూడా మల్టీ కలర్ డైయింగ్ తోటి వీవింగ్ అయిందండి. అండ్ కింద అయితే జరీ బార్డర్, పైన కింద ఒక 1 ఇంచ్ బార్డర్. ఇప్పుడు బాగా బార్డర్ లెస్ ఫ్యాషన్ కాబట్టి మంచి కంఫర్ట్ అనిపించిందండి ఈ శారీ. అండ్ పళ్ళు అయితే ఇలా వచ్చిందండి, సింపుల్ పళ్ళు అండి. జస్ట్ బ్లౌజ్ కలర్ అయితే మనకి ఈ చాక్లెట్ కలర్ లాగా ఇచ్చారు. అండ్ ఈ లైన్స్ అయితే ఈ ఫ్లవర్ డిజైన్ ఒక లైన్ ఇచ్చారు, జస్ట్ పళ్ళు ఇది. అండ్ బ్లౌజ్ ఇలా వచ్చిందండి. బ్లౌజ్ ఈ కలర్ ఇచ్చారు. అండ్ హ్యాండ్స్కి అయితే కనుక మనకి ఒక ఫ్లవర్ బంచ్ లాగా ఇచ్చారు, హ్యాండ్స్కి వస్తుంది ఇది. అండ్ బ్యాక్ సైడ్ అయితే ప్లెయినే. అండ్ నేనైతే కనుక ఈ కలర్ టస్సర్లో కలంకారీ ప్రింట్ బ్లౌజ్ పేరప్ చేయించుకున్నానండి. అండ్ ఈ శారీస్ ప్రైస్ అయితే కనుక 11,000 పడుతున్నాయండి. వీటిలో కలర్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఇది ఫస్ట్ టైం అండి ఈ మెటీరియల్. చాలా ఫైన్గా ఉంది మెటీరియల్, చాలా లైట్ వెయిట్, ఒక జరీ కోట అంత వెయిటే ఉందండి. మంచి పింక్లోనే లైట్ బేబీ పింక్. ఇది ఒక్కటి మాత్రం మనకి హాఫ్ అండ్ హాఫ్ డిజైన్ వచ్చిందండి. హాఫ్ అండ్ హాఫ్ లాగా వచ్చింది. హాఫ్ అండ్ హాఫ్ అంటే మీకు ఎలా అడుగుతారేమో చెప్తాను. ఈ పళ్ళు దగ్గర నుంచి ఫ్రిల్స్ తర్వాత నుంచి ఈ డిజైన్ వచ్చిందండి, ఇట్లా ఫ్లవర్స్ డిజైన్. అండ్ ముందైతే ఇట్లా డాట్స్ వచ్చినాయి అండి, బుటీస్ వచ్చినాయి, డాట్స్ బుటీస్ వచ్చినాయి. జస్ట్ ఇది ఫ్రిల్స్ దాకా ఇదే క్యారీ అవుతుంది ఈ డిజైన్. ఫ్రిల్స్ తర్వాత మనకి ఈ డిజైన్ వస్తుందండి, ఇట్లా బంచెస్ డిజైన్ వస్తుంది. చాలా లైట్ వెయిట్గా ఉంది, చాలా కంఫర్ట్ ఉందండి. క్లాత్ అయితే జూట్ జామ్దాని అంటారండి దీన్ని, జూట్ జామ్దాని. అండ్ పళ్ళు ఇలా వచ్చిందండి. పళ్ళుకి కొంచెం ఎక్కువ ఇచ్చారు ఫ్లవర్స్. అండ్ జస్ట్ కొంచెం లైన్స్ కూడా వచ్చినాయి, చిట్ పళ్ళు లైన్స్ లాగా. ఈ బంచెస్ పెద్దవి ఇచ్చారు. అండ్ కలర్స్ చూడండి, ఒక 3-4 కలర్స్. ఐ థింక్ ఇది సిల్వర్ జరీ తోటి బుటీస్ వేసిన తర్వాత మగ్గం మీద అటు స్ప్రే పాలిష్ అండి. కలర్స్ మల్టీ కలర్ డైలాగా. అండ్ బ్లౌజ్ అయితే ప్లెయిన్ వచ్చింది, సేమ్ మెటీరియల్, సేమ్ ఫ్యాబ్రిక్. అండ్ హ్యాండ్స్కి అయితే ఇట్లా బంచెస్ ఇచ్చారు. ఈ ప్రైస్ 11,000 పడుతుందండి. చాలా కంఫర్ట్ ఉంది, చాలా కొత్తగా ఉందండి. క్లాత్ కొత్తగా ఉంది, ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి. చాలా లైట్ వెయిట్, చాలా కంఫర్ట్. అండ్ ఫ్రిల్స్ పెట్టుకుంటే ట్రాన్స్పరెన్సీ కూడా ఏమి ఉండదండి. నేను ఇదిగోండి చూపిస్తున్నాను. సింగిల్ లేయర్ కదా, డబల్ లేయర్ మీద చూపిస్తున్నాను. సింగిల్ లేయర్ మీద అయితే కొంచెం ఉంటుందేమో చూడండి. జస్ట్ ఫ్రిల్స్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది, ఏముంటుందండి. ఇది 11,000 పడుతుంది. హైట్ చూద్దామండి. హైట్ కొంచెం 44 ఇంచెస్ ఉన్నట్టుందండి. 44 ఇంచెస్ ఉన్నట్టుంది. నెక్స్ట్ వన్ సేమ్ మెటీరియల్. ఇది హైట్ 46 ఉందండి. అది కొంచెం తక్కువ ఉంది, 44. ఇది 46 ఉంది హైట్. ఈ కలర్ లైట్ పిస్తా గ్రీన్, చాలా బాగుందండి. ఇవన్నీ ఫ్యాబ్రిక్ కొత్తగా ఉంది, ప్యాటర్న్ కొత్తగా ఉంది. అండ్ డీసెంట్ లుక్గా ఉన్నాయి, చాలా బాగుందండి. జూట్ జామ్దాని. జూట్ జామ్దాని కూడా నెట్టెడ్ జూట్ జామ్దాని అంటారండి. అంటే కొంచెం నెట్ క్లాత్ లాగా అనిపిస్తుంది, బట్ నెట్ కాదు, కొంచెం అలా అనిపిస్తుంది. జూట్ జామ్దాని అంటారు. అండ్ ఈ కలర్ అయితే లైట్ పిస్తా గ్రీన్లోనే ఇంకొక షేడ్ లాగా అనిపిస్తుంది, కొంచెం పెసరపచ్చ మిక్సింగ్ అండ్ షేడ్. ఎగ్జాక్ట్ కలరే వస్తుంది మీకు. అండ్ బార్డర్స్ అయితే కనుక 1 ఇంచ్ సిల్వర్ జరీ బార్డర్ ఇచ్చారు. అండ్ ఇదంతా పెద్ద బంచెస్ లాగా వీవింగ్ వచ్చింది. ఆ వీవింగ్ పైన స్ప్రే పాలిష్ అండి, ఇదంతా స్ప్రే పాలిష్, కలర్ పాలిష్. అండ్ పళ్ళు ఇలా వచ్చింది. అండ్ మిడిల్ ఆఫ్ ద శారీ అంతా కూడా ప్లెయినే వచ్చింది, పైన కింద ఇట్లా బంచెస్ లాగా పెద్ద డిజైన్ వచ్చిందండి. అండ్ పళ్ళు అండి,
దిస్ ద పళ్ళు. పళ్ళు కూడా బంచెస్ ఇచ్చారు. అండ్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో, ఎంత డిఫరెంట్గా ఇచ్చారో కలర్ కాంబినేషన్. ఈ పళ్ళుకి కొంచెం జస్ట్ ఇక్కడ దాకా ఇచ్చారు చిట్ పళ్ళు. ఈ కలర్ డార్క్ కొంచెం గ్రీన్ షేడ్లో ఇచ్చారు. అండ్ బ్లౌజ్ కూడా ఇలానే గ్రీన్ షేడ్ ఇచ్చారండి. ప్లెయిన్ బ్లౌజు కాంట్రాస్ట్ ఇచ్చారు. చాలా బాగుందండి, డిఫరెంట్గా అనిపించింది. ఈ శారీ ప్రైస్ కూడా 11,000 పడుతుందండి. నెక్స్ట్ వన్ మంచి లావెండర్ పింక్ ఇచ్చారు. లావెండర్ కలర్. లావెండర్ కలర్ వచ్చిందండి. ఇలా వచ్చిందండి. సేమ్ డిజైన్, ఇందాక మనం చూసిన డిజైనే. లావెండర్ కలర్ సేమ్ ఇట్లా బంచెస్ వచ్చినాయి డిజైన్, కింద పైన బార్డర్ లాగా. అండ్ 1 ఇంచ్ జరీ బార్డర్, మిడిల్ అంతా ప్లెయిన్ ఇచ్చారు. అండ్ పళ్ళు కూడా ఇలా బంచెస్ ఇచ్చినాయి. అండ్ దీనికి కలర్ అయితే కాంబినేషన్ చూడండి, రస్ట్ కలర్ వచ్చిందండి. రస్ట్ కలర్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా రస్ట్ కలర్ వచ్చింది. అండ్ ప్లెయిన్ బ్లౌజ్ సిల్వర్ జరీ బార్డర్ ఉందండి. 11,000 పడుతుంది. అండ్ హైట్ వచ్చి 46 ఇంచెస్ ఉంది. చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా కంఫర్ట్ ఉందండి. నెక్స్ట్ మంచి కోరా కలర్ అండి. కోరాలో కూడా లైట్ పిస్తా గ్రీన్లోనే లైట్ షేడ్. అండ్ అటు కోరా కాదు, ఇటు పిస్తా గ్రీన్ కాదు అన్నట్టుంది. చాలా బాగుందండి. శాండిల్ కలర్ కూడా కాదండి, మీకు ఎగ్జాక్ట్ కలరే కనిపిస్తుంది. చాలా డీసెంట్గా ఉన్నాయండి ఈ శారీస్ అంతా. చాలా ప్లజెంట్గా ఉన్నాయి చూడటానికి. చాలా డీసెంట్గా, లుక్ చాలా యూనిక్ లుక్గా ఉన్నాయండి. ఇట్లా ఫ్లెక్సిబుల్ అండ్ మనకి ఫోల్డింగ్స్ కూడా నీట్గా వస్తాయి. అండ్ క్లాత్ అయితే కనుక కంఫర్ట్ ఉందండి. అండ్ నలగదండి, మనం ఈవినింగ్ వరకు వేర్ చేసినా కూడా క్లాత్ నలిగినట్టు ఉండదు, ఫ్రెష్గా అదే లుక్లో ఉంటాము. అండ్ దీనికైతే జరీ బార్డర్ ఒక 3 ఇంచెస్ జరీ బార్డర్ వచ్చింది, సిల్వర్ జరీ. అండ్ కింద పైన సేమ్ బార్డర్స్. అండ్ ఈ బంచెస్ వచ్చినాయి అండి, ఇదంతా వీవింగ్ బంచెస్. అండ్ దీని మీద స్ప్రే పాలిష్ లాగా వేసారు. డిజైన్ చూడండి ఎంత బాగుందో. కిందంతా ఇట్లా స్కర్ట్ బార్డర్ లాగా వచ్చిందండి. పైన వైపు అయితే డిజైన్ నథింగ్ అండి, ఏం లేదు. అండ్ పళ్ళు, దీని కాంబినేషన్ చూడండి, ఈ సీ గ్రీన్లో ఇంగ్లీష్ కలర్లో కాంబినేషన్ ఇచ్చారు. పళ్ళు కూడా ఎంత నీట్గా ఉందో కలర్ కాంబినేషను. అండ్ బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చారండి, ప్లెయిన్ బ్లౌజే. కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. మీకు ఇప్పుడు అర్థమవుతుందా కలర్ కాంబినేషన్ ఎలా ఉందో? చాలా నీట్గా, చాలా రేర్గా ఉంది కాంబినేషన్స్. ఇవన్నీ చాలా డిఫరెంట్గా ఉన్నాయి అండ్ చాలా కొత్తగా ఉన్నాయండి ఈ శారీస్. అండ్ 11,000 పడుతున్నాయండి. అండ్ 46 ఇంచెస్ ఉందండి. నెక్స్ట్ మంచి బేబీ పింక్ అండి. మళ్ళీ ఇది పింక్ కాంబినేషన్, బేబీ పింక్. 46 ఇంచెస్ ఉంది. అండ్ లైట్ వెయిట్ అండి, అసలు ఒక కోటా చీర లాగా ఉంది వెయిట్ అయితే. జస్ట్ ఒక కాటన్ చీర, కోటా చీర లాగా ఉంది, అంత లైట్ వెయిట్ ఉంది. అండ్ క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా, స్మూత్గా, హ్యాపీగా ఉందండి. క్లాత్ చాలా బాగుంది. మంచి బేబీ పింక్ అండి, చాలా బాగుంది. దీనికి కాంబినేషన్ మంచి లైలాక్ పింక్ ఇచ్చారు. బ్లౌజు శారీ అంతా ఇట్లా సిల్వర్ జరీ తోటి వీవింగ్ బుటీస్ వచ్చినాయి. బుటీస్ కదా, సారీ బంచెస్ వచ్చినాయి. దాని మీద మొత్తం స్ప్రే పాలిష్ అండి. ఇదంతా కొత్తగా ఉందండి ఇది కాన్సెప్ట్. ఫ్యాబ్రిక్ చూస్తుంటేనే ఫీల్ చాలా బాగుందండి, అంత బాగుంది ఫీల్. అండ్ ఫ్లెక్సిబుల్ అండి, జస్ట్ మనం ఇలా ఫ్లెక్సిబుల్, ఎంత ఫ్లెక్సిబిలిటీగా ఉందో క్లాత్. కంఫర్ట్ ఉంది, ఫ్లెక్సిబిలిటీ ఉంది. అండ్ శారీ అంతా ఇలా బంచెస్ వచ్చినాయి. కలర్ఫుల్గా ఉందండి. పెద్ద బంచెస్ చూడటానికి హైలైట్ కాకపోయినా కానీ చూడటానికి మాత్రం ఎంత ప్లెజెంట్గా ఉందో అంత ప్లెజెంట్గా ఉన్నాయి శారీస్ అన్నీ. అండ్ పళ్ళు ఇలా వచ్చిందండి. పళ్ళుకి మాత్రం లైలాక్ పింక్ కలర్ ఇచ్చారు. అండ్ బ్లౌజ్ ఆల్సో లైలాక్ పింక్ వచ్చింది. అండ్ హ్యాండ్స్కి అయితే కనుక ఇలా ఫ్లవర్స్ ఇచ్చారండి. జస్ట్ బోత్ సైడ్స్ హ్యాండ్స్కి ఇట్లా ఫ్లవర్స్ ఇలా వస్తాయండి. ఫ్లవర్స్ ఇలా కుట్టించుకోవాలి, ఇక్కడికి వస్తాయి, అలా కుట్టించుకోవాలి. బాడీ అంతా ప్లెయినే వచ్చిందండి. ఈ శారీ ప్రైస్ కూడా సేమేనండి, 11,000 పడుతుంది. నెక్స్ట్ మళ్ళీ గ్రీన్ అండి. గ్రీన్ ఇది ఏ గ్రీన్ చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, అలా ఉంది గ్రీన్. కానీ ఎగ్జాక్ట్ మీకు ఏది కనిపిస్తుందో ఆ గ్రీన్ షేడే. సారీ, గ్రీనేనండి, మీరే చూడండి గ్రీన్ ఏ కలర్. గ్రీన్లోనే ఇంగ్లీష్ గ్రీన్ లాగా అనిపిస్తుంది.
దీని మీద కూడా మనం ఈ డిజైన్ ఆల్రెడీ ఒక 2 శారీస్కి వచ్చింది. ఇట్లా బంచెస్ లాగా వచ్చినాయి పైన కింద బార్డర్లకి. అండ్ బార్డర్ అయితే 1 జరీ బార్డర్ ఇచ్చారు అండ్ బంచెస్ లాగా ఇచ్చారు. అండ్ మిడిల్ అంతా కూడా ప్లెయిన్ వచ్చిందండి. అండ్ పళ్ళుకి చూడండి ఏ కాంబినేషన్ ఇచ్చారు, కొంచెం పెసరపచ్చ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు. ఈ గ్రీన్కి ఈ కాంబినేషన్ చాలా కొత్తగా ఉందండి. ఇప్పుడు నేను ఈ చూపిస్తున్న శారీస్ అన్ని కాంబినేషన్స్ చాలా డిఫరెంట్గా అనిపించినాయి అండి. దేనికి అదే బ్లౌజ్ ఇలా వచ్చిందండి, ప్లెయినే వచ్చింది. హ్యాండ్స్కి అయితే చిన్న జరీ బార్డర్ వచ్చింది. సేమ్ ప్రైసేనండి, ఇవన్నీ సేమ్ ప్రైసే, 11,000 పడుతున్నాయి. ఈ శారీస్ ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ మా వీడియోని మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ కలర్ చూడండి ఎంత డిఫరెంట్గా ఎంత ప్లెజెంట్గా ఉందో. కలర్ చూస్తేనే ఎంత ఫీల్ చాలా బాగుంది. సపోటా కలర్ అండి, సపోటాలో కూడా లైట్ సపోటా. అండ్ చాలా బాగుందండి కాంబినేషన్ అయితే. సపోటా కూడా సపోటా కలర్ అనొచ్చు, బట్ కానీ సపోటా కలర్లో కూడా లైట్ షేడ్, కానీ చాలా బాగుంది, డిఫరెంట్గా ఉంది, చాలా క్లాసీగా ఉందండి. లుక్ అయితే ఎంత డిఫరెంట్గా ఉందంటే అంత డిఫరెంట్గా ఉంది. సేమ్ బంచెసే నేను ఇందాక చూపించిన డిజైనే, మిడిల్ అంతా ప్లెయిన్ వచ్చింది. అండ్ ఇలా పళ్ళు పెడితే చాలా రిచ్ లుక్ వస్తుందండి. ప్యూర్ హ్యాండ్లూమ్ జూట్ జామ్దాని అండి, నెట్టెడ్ జూట్ జామ్దాని శారీస్, ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇవన్నీ. అండ్ దిస్ ఇస్ ద పళ్ళు. దీనికి చాక్లెట్ బ్రౌన్ కలర్ ఇచ్చారండి, లైట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ తోటి బ్లౌజు, పళ్ళు అండ్ బ్లౌజ్ పేరప్ చేశారు. పళ్ళు అంటే జస్ట్ పళ్ళు ఇంతవరకేనండి, పళ్ళు జస్ట్ ఈ కలర్ యాడ్ అవుతుంది. దీనికి బ్లౌజు ఇది ఇచ్చారండి. కాంబినేషన్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో. ఈ కలర్ కాంబినేషన్కి ఈ కలర్ బ్లౌజ్ చాలా బాగుందండి, చాలా డిఫరెంట్గా అనిపించింది. ఈ షేడ్ చాలా బాగుందండి. ఇది కూడా 11,000 పడుతుంది. అండ్ 46 ఇంచెస్ అండి లెంత్. నెక్స్ట్ ఈ మెటీరియల్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇప్పుడు దాకా మనం చూసినవన్నీ ఒకటే మెటీరియల్, ఇది దాంట్లోనే ఇంకొంచెం థిక్నెస్ వచ్చిందండి మెటీరియల్. ఇది ఎలా ఉందంటే లైక్ బాగల్పూర్ అంటాం కదా, బాగల్పూర్ లాగా వచ్చింది. బాగల్పూర్లో కూడా ఇట్లా జూట్ జామ్దాని లాగా ఇచ్చారు. సేమ్ డిజైనే, మెటీరియలే కొంచెం బాగల్పూర్ షేడ్లో వచ్చింది, బాగల్పూర్ స్టైల్లో. అండ్ మంచి పిస్తా గ్రీన్ అండి, పిస్తా గ్రీన్కి సేమ్ బంచెస్ వచ్చినాయి. అండ్ బార్డర్ అయితే సేమ్ జరీ బార్డరే. అండ్ పళ్ళు చూడండి ఎంత బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చారో. ఈ కలర్ని లావెండర్లోనేనండి, లావెండర్లోనే ఆనియన్ పింక్ లావెండర్, ఆనియన్ కలర్లోనే ఆనియన్ లావెండర్ అనొచ్చేమో. అంటే ఆనియన్లో వచ్చే లావెండర్ కలరు పళ్ళు. బ్లౌజ్ కూడా సేమ్ ఇదే ప్లెయిన్ ఇచ్చారండి. ఇలా వచ్చిందండి కాంబినేషన్ అయితే. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బ్రైట్గా కూడా ఉందండి. ఇది సేమ్ అండి, సేమ్ ప్రైస్ 11,000 పడుతున్నాయి. ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి, సో అందుకే రేంజ్ అంత ఉంటుంది. ఇది 46 ఇంచెస్ ఉందండి. అండ్ ఇప్పుడు దాకా మనం చూసినవన్నీ ఒక టైప్ ఆఫ్ క్లాత్స్ అండి, జూట్ జామ్దాని. దిస్ ఈజ్ ఆర్గంజా అండి, ఆర్గంజా మీద కూడా సేమ్ అప్లై చేశారు. ఇట్లా ఫ్లవర్స్ సిల్వర్ బుటీస్ వివింగ్ అయిన తర్వాత స్ప్రే పాలిష్ అండి. ఇవి లైట్ వెయిట్ అండి, వాటిలాగానే ఇప్పుడు అవి ఎంత లైట్ వెయిట్ అని ఇది కూడా ఆర్గంజా క్లాత్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, సేమ్ అదే ఫ్యాబ్రిక్. ఫ్లెక్సిబుల్ అండి. అయితే ఇప్పుడు ఆర్గంజా అంటే ఇట్లా ఎత్తుకొని ఉంటుంది అలా అంటాం, అట్లా లేదండి. ఇది ఫ్యాబ్రిక్ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. బట్ మరీ అంత ఫ్లెక్సిబుల్ అంటే నేను షిఫాన్లు అలా అని చెప్పను, ఆర్గంజా క్లాత్ బట్ మంచి ఫాలింగ్ ఆర్గంజా అలాగ అనొచ్చు. ఫ్లెక్సిబుల్గా ఉంది అండ్ ఎత్తుకొని ఉండదు. అండ్ శారీ అంతా అయితే కనుక ఇలాగ బంచెస్ వచ్చినాయి, ఆ బంచెస్ మీద కలర్స్ మారినాయి అండి. ఒకటి పింక్, ఒకటి లావెండర్ తోటి ఇచ్చారు. అండ్ బార్డర్స్ అయితే కనుక బ్లూ కలర్ బార్డర్ వచ్చింది. అండ్ బోత్ సైడ్స్ సేమ్ అండి, బ్లూ షేడ్ ఇచ్చారు కాంబినేషన్. శారీ అంతా మంచి లైలాక్ పింక్ అండి, లావెండర్ పింక్ అనొచ్చు. అండ్ పళ్ళుకి కొంచెం ఇట్లా బ్లూ షేడ్ లాగా ఇచ్చారు, సో అందుకని బ్లౌజ్ కూడా మనకి బ్లూ కలర్ తోటి పేరప్ చేశారండి. అండ్ బ్లౌజ్ బ్లూ కలరే. ఇట్లా హ్యాండ్స్కి బంచ్ వచ్చింది, ఇది ఒక బంచ్, ఇది ఒక బంచ్, 2 బంచెస్ ఇచ్చారు. అండ్ మిగతా క్లాత్ అంతా ప్లెయిన్. 1 మీటర్ బ్లౌజ్ ఉందండి.
ఆర్గంజా బ్లూ కలర్ అండ్ సేమ్ ప్రైస్ అండి. ఇది కూడా 11,000 పడుతుంది. ఇవి చాలా కొత్తగా ఉన్నాయండి, కొత్త ఫ్యాబ్రిక్ లాగా ఉన్నాయి, కొత్త కాన్సెప్ట్ తోటి వచ్చినాయి, అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్స్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం చూసిన ఆర్గంజాలోనే సేమ్ ఫ్యాబ్రిక్లోనే ఇంకొక కలరు, ఆర్గంజానేనండి ఇది కూడా. అండ్ సేమ్ డిజైనే, మంచి పీచ్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి బార్డర్స్ ఇచ్చారు. అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా గ్రీన్ కలరే వచ్చింది. అండ్ హైట్ కూడా చెక్ చేద్దాము. అండ్ లైట్ వెయిట్ కంఫర్ట్ అండి. అండ్ పళ్ళు, ఇది పళ్ళు ఇలా వచ్చింది. అండ్ బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా వచ్చిందండి. దీనికి ఇట్లాగా వీవింగ్ బ్లౌజ్ ఇచ్చారండి, ఆర్గంజాలోనే వీవింగ్ బ్లౌజ్ వచ్చింది. ఇలా వచ్చిందండి కాంబినేషన్ అయితే. ఇది కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. 11,000 పడుతుందండి. ప్యూర్ ఆర్గంజా, ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గంజా అండి. కాంబినేషన్ చాలా బాగుందండి. అండ్ ఈ శారీస్ ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.